'మైసభ' సోనీ లివ్‌లో స్ట్రీమ్ అవుతుంది. టోటల్ 9 ఎపిసోడ్స్. ఒక్కో ఎపిసోడ్ 30-40 మినిట్స్. ఇంకొన్నైతే 50 మినిట్స్ కూడా ఉంటాయి. టోటల్ రన్ టైమ్ ఒక 6½ అవర్స్ ఉంటది. ఇంక ఈ సీరీస్ చూసాక నాకెలా అనిపించిందంటే చాలా బాగా నచ్చింది. చాలా రోజుల తర్వాత ఒక మంచి సీరీస్ చూసా. ఇలాంటి పొలిటికల్ బ్యాక్‌డ్రాప్ ఉన్న సీరీస్‌లు తెలుగులో చాలా తక్కువొస్తాయి. వచ్చినా కూడా అంత గొప్పగా ఏముండవు. కానీ ఇది మాత్రం చాలా బాగుంది. ఈ సీరీస్‌ని కొన్ని రియల్ ఇన్సిడెంట్స్‌కి ఫిక్షన్ యాడ్ చేసి తీశారు. నేమ్స్ కూడా చేంజ్ చేశారు. కానీ వాళ్ళని చూస్తే ఈజీగా తెలిసిపోతుంది. వాళ్ళు నారా చంద్రబాబు నాయుడు గారు అండ్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారని. హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ నోమాడిక్ సినిమా. రామిరెడ్డి అండ్ కృష్ణమనాయుడు అనే ఇద్దరు వ్యక్తుల జీవితం, వాళ్ళ ఫ్రెండ్‌షిప్పు, అలాగే వాళ్ళ పొలిటికల్ కెరియర్ వీటి మీదే నడుస్తుంది ఈ సీరీస్. అంటే చంద్రబాబు నాయుడు గారు, అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వీళ్ళు ఎలా పాలిటిక్స్‌లోకి వచ్చారు? రావడానికి గల కారణాలేంటి? వచ్చాక ఏమైంది? అనేది ఈ సీరీస్‌లో చూపించారు. కాకపోతే కొంచెం ఫిక్షన్ కూడా యాడ్ చేశారు. కొన్ని కొన్ని సీన్స్ చూస్తున్నప్పుడైతే నిజంగా ఇలా జరిగి ఉంటదా? ఇలా చేశారా అనిపిస్తది. అంత బాగా తీశారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలంటే అందులో కులం అనేది తప్పనిసరి. అది లేకుండా ఆంధ్రప్రదేశ్ రాజకీయం అనేది ఉండదు. దాన్ని కూడా చాలా బాగా చూపించారు. దానివల్ల కొంచెం రక్తపాతం కూడా ఉంది ఈ సీరీస్‌లో. ఇందులో 1975 నుంచి 1995 వరకు ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన అన్ని ఇన్సిడెంట్సు, అలాగే ఇందిరాగాంధీ గారి టైంలో జరిగిన ఇన్సిడెంట్సు అన్నింటిని రా అండ్ రస్టిక్‌గా చాలా బాగా చూపించారు. అలాగే కృష్ణంనాయుడుగా యాక్ట్ చేసిన ఆది పినిశెట్టి అండ్ రామిరెడ్డిగా యాక్ట్ చేసిన చైతన్యరావు ఇద్దరు కూడా చాలా బాగా చేశారు. ఇంకా మిగిలిన వాళ్ళందరూ కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. ఈ సీరీస్ ని క్రియేట్ చేసిన దేవగట్ట గారు చాలా మంచి కథను తీసుకొని దానికి కొంచెం ఫిక్షన్ యాడ్ చేసి అదిరిపోయే స్క్రీన్ ప్లే రాసుకున్నారు. ఇంతకు ముందు తీసిన ప్రస్థానం అండ్ రిపబ్లిక్ మూవీస్ ఎంత బాగుంటాయో అంతకు మించి ఉంటది ఈ సిరీస్. రియల్ గా ఇద్దరు పొలిటీషియన్స్ లైఫ్ లో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ ని ఇంత బాగా ఎవరిని తక్కువగా చూపించకుండా ఇద్దరికి ఇంపార్టెన్స్ ఇస్తూ తీయడం అనేది చాలా కష్టం. కానీ దేవకట్ట అండ్ కిరణ్ జయకుమార్ ఇద్దరు కూడా చాలా వరకు సక్సెస్ అయ్యారని చెప్పాలి అలా చూపిస్తూ. ఇంకా ఓవరాల్ గా ఈ సిరీస్ గురించి చెప్పాలంటే చాలా మంచి సిరీస్, తప్పకుండా చూడండి. నేనైతే సీజన్ 2 కోసం చాలా వెయిట్ చేస్తున్నా.